హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ పులుసు అండి. అదే మజ్జిగ చారు, మజ్జిగ రసం అని రకరకాలుగా పిలుస్తుంటారు కదా. చాలా సింపుల్గా టేస్టీగా రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఎవ్వరూ మిస్ అవ్వద్దండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. నేను ఇక్కడ పాట్ తీసుకున్నాను. 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి. సంగం పెరుగు తీసుకున్నాము. మీరు ఇంట్లో ఉండే పెరుగైనా ఫ్రెష్ పెరుగుని తీసుకోండి. పెరుగు ఒకసారి స్మూత్గా అయ్యేలాగా కవ్వం పెట్టి చిలకండి. రెండు నిమిషాలు చిలకగానే పెరుగు స్మూత్గా అయిపోయింది. మామూలుగా ప్యాకెట్ పెరుగు అంటే స్మూత్గానే ఉంటుంది. 3/4 లీటర్ వాటర్ యాడ్ చేసేసుకోండి. 1/2 లీటర్ పెరుగుకి 3/4 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, మజ్జిగ బాగా పలుచగా లేవు, అలాగనే చిక్కగా లేవు, మీడియం కన్సిస్టెన్సీలో తయారైపోయాయండి. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. 1/2 స్పూన్ సంబార్ కారం వేసేసుకొని ఉప్పు కారం మజ్జిగతో కలిసేలా కలిపేసేయండి. ఇలా కలిపేప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే వేసేసుకోండి. ఇప్పుడు ఈ మజ్జిగను పక్కన పెట్టేసి పోపు పెట్టుకుందాము. పోపుకు కావాల్సినవి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు 4-5 తీసుకొని సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తీసుకోండి. మీడియం సైజ్ టొమాటో ఒకటి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి. కరివేపాకు రెమ్మలు 4 తీసుకోండి. చిన్న ఇంచు సైజు అల్లం ముక్క, ఈ సైజు అల్లం ముక్కను తీసుకొని అల్లాన్ని దంచుకొని పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక గరిటె ఆయిల్ వేయండి. దీనిలో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, పచ్చిపప్పు, 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని పోపు చిట్టపట్టమని గోల్డ్ కలర్ రాగానే దంచిన అల్లాన్ని వేసుకోవాలి. అల్లం ఆయిల్లో 1 నిమిషం ఫ్రై అవ్వాలండి. అప్పుడే పచ్చివాసన రాకుండా టేస్ట్ బాగుంటుంది. 1 నిమిషం తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టొమాటోలు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలండి. కచ్చా పచ్చాక ఫ్రై అయితే సరిపోతుంది, మరీ బాగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా వేయించేసేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసేసుకోండి. ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయింది, టొమాటో కూడా కొంచెం మెత్తబడింది అనుకున్నప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ ఫ్రై చేసిన మిక్చర్ని తీసుకువెళ్ళి ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగలో వేసి కలిపేసేయడమేనండి. టేస్టీ బటర్ మిల్క్ రసం అయితే రెడీ అయిపోతుంది. కొంతమంది పిల్లలు కూడా కూరతో తినేసి మజ్జిగొద్దు పెరుగొద్దు అంటూ ఉంటారు. వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, రైస్ అంతా కంప్లీట్ చేసేస్తారు. అంత బాగుంటాయండి. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు పెరుగు ఒక్కటే ఉందన్నప్పుడు ఇలా చేసుకొని తినండి. ఇంకా వేరే కూర అయితే అవసరం లేదు. ఆల్మోస్ట్ అందరికీ పెరుగు చారు, చల్ల చారు తెలిసే ఉంటుంది. ఎవరైనా బిగినర్స్ తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేస్తారని ఈరోజు రెసిపీని పోస్ట్ చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.